ఎగిరి గంతులేసే జింకలు, దాగుడు మూతలాడే కుందేళ్లు, గుసగుసలాడుకునే గువ్వల జిలిబిలి పలుకులు, పచ్చ పచ్చని చెట్లు, మనసును చూరగునే పవిత్ర గంగానదీ తీరం. కశ్యపముని ఇతర మునులతో యాగం చేస్తున్నారు. భలే భలే, యాగం చక్కగా జరుగుతున్నది. నేడు మీతోనే నా పనిని ప్రారంభించాల్సిందని ఆ పరమాత్మని ఇచ్చ కాబోలు. స్వాగతం, సుస్వాగతం. నారద మునీంద్రులకు స్వాగతం. నేను ఈ సుందర నదీ తీరాన విహరిస్తూ వెళ్తున్నాను. మీ యాగం జరగడం చూసి ఇటుగా వచ్చాను. మీకు ఆటంకం కలిగించి ఉంటే నన్ను క్షమించండి. నారద మునీంద్ర, మీ రాక వలన మా యాగం పావనమైనది. తమ రాకకు కారణం తెలుసుకోవచ్చునా? నారదుడు అకారణంగా విచ్చేసి ఉండరు. మీ యాగాన్ని బట్టి చూస్తే ఏదో గొప్ప ఫలాన్ని ఆశించి చేస్తున్నట్లుగా అనిపిస్తున్నది. ఈ యజ్ఞ ఫలాన్ని ఎవరికి సమర్పిస్తున్నారో చెప్పండి. ఆ విషయాన్ని మేమింకా తీర్మానించలేదు. కానీ ఈ జగత్తు సుభిక్షంగా ఉండడానికి మేము ఈ యాగాన్ని ప్రారంభించాం. అలా అయితే ఈ యజ్ఞ ఫలాన్ని బ్రహ్మ, విష్ణు, శివుడు వీరిలో ఏ ఒక్కరికూ అందించాలి, అవునా? అవును, మీరు చెప్పిన మాట సమంజసమే. ఆ ముగ్గురులో ఎవరు శ్రేష్ఠులో ఎలా తెలుసుకోవడం? అలా అడగండి. మీలో ఎవరో ఒకరు ముల్లోకాలకు వెళ్ళి వీరిలో ఎవరికి అర్హత ఉన్నదో పరీక్షించి వారికి యజ్ఞ ఫలాన్ని సమర్పించండి. ఎవరు వెళ్లాలో అన్నది కూడా మీరే నిర్ణయించండి. భృగు మహర్షి దీనికి తగిన వారని నా ఉద్దేశం. మీరు? అవును అవును, వారే తగినవారు. భృగు మహర్షి బ్రహ్మను చూడటానికి సత్యలోకానికి వెళ్ళాడు. అక్కడ తనకు బ్రహ్మాండమైన స్వాగతం లభిస్తుందని ఎదురు చూసిన భృగువుకి నిరాశ ఎదురైంది. అరవిరిసిన ఎర్ర తామరపై చతుర్ముఖుడు ఆసీనుడై ఉండగా సమీపంలో సరస్వతీదేవి 4 వేదాల గురించి ఆయనతో చర్చిస్తూ ఉన్నది. తమ ఎదుట భృగు మహర్షి నిలిచి ఉన్నాడని కూడా తెలియక ఇద్దరూ చర్చలో పాల్గొనగా మహర్షి మహా కోపంతో మండిపడ్డాడు. బ్రహ్మదేవా, నేను వచ్చిన విషయాన్ని కూడా గమనించక నువ్వు నన్ను అవమానించావు. భృగు మహర్షి, ఆగ్రహించకండి. తమ రాకని మేము నిజంగానే గమనించలేదు. పొరపాటు జరిగితే మీరు మమ్మల్ని క్షమించాలి. ఆపు నీ ప్రేలాపన. మా యజ్ఞ ఫలాన్ని నీకు సమర్పించాలని వచ్చిన నన్ను నువ్వు అవమానించావు. దీని ఫలితంగా నీకు భూలోకంలో ఆలయమే లేకుండుగాక. తరువాత భృగు మహర్షి కైలాసవాసుడైన శివుని దర్శించదలిచాడు. అక్కడ పులి చర్మం ధరించిన పరమశివుడు తన సతీమణి పార్వతితో మాట్లాడుతున్నాడు. మహర్షి హఠాత్ ఆగమనాన్ని చూసిన శివుడు అతడు తన ఏకాంతానికి భంగం కలిగించాడని ఆగ్రహించాడు. మహర్షి, ఆగు. భార్యాభర్తలు ఏకాంతంగా ఉన్న ప్రదేశానికి అనుమతి లేకుండా రావచ్చునా? పరమేశ్వర, అతిథిని అవమానించి నువ్వు వివేకాన్ని కోల్పోయావు. ఇక భూలోకంలో ఎవరూ నీ రూపాన్ని కొలవరు. లింగ రూపంలో మాత్రమే కొలుస్తారు. ఇదే నేను నీకు ఇచ్చే శాపము. క్రోధావేశంతో మండిపడిన మహర్షి మహావిష్ణువును చూడటానికి వైకుంఠం వెళ్ళాడు. ఆదిశేషునిపై శయనించిన మహావిష్ణు జగత్తునే మరిచి లక్ష్మీదేవితో సరస సల్లాపాలాడుతున్నాడు. అప్పటికే ఇద్దరు తనని అవమానించారన్న కోపంతో మండిపడుతున్న భృగు మహర్షి ఈ దృశ్యాన్ని చూసి ఉగ్ర రూపంతో చెలరేగి తన కుడి పాదంతో మహావిష్ణు వక్షస్థలాన్ని తన్నాడు. భృగు మహర్షి, నన్ను క్షమించండి. కఠినమైన నా వక్షస్థలం తగిలి మీ పాదాలకు నొప్పి కలిగిందేమో. నేను ఘోర అపరాధం చేశాను.
మహావిష్ణువు పలుకులు విన్న భృగు మహర్షి కోపం కాస్త తగ్గింది. మహావిష్ణు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మా యజ్ఞఫలం సంపూర్ణంగా మీకే అందుతుంది. పైగా మీరు భూలోకమంతా కొలిచే ఒకే దైవంగా విలసిల్లుతారు. లక్ష్మి, ఎందుకీ కోపం? ఆపండి, మీ తేనె పలుకులు నాకు అక్కర్లేదు. చేయవలసినది చేసి అమాయకుడిలా నటించకండి. దేవి, నిజంగానే నాకేమీ అర్థం కాలేదు. మీ వక్షస్థలం నా నివాస స్థానం అని తెలిసి కూడా ఆ మహర్షి తన పాదంతో అక్కడే తన్నాడు. కానీ మీరు వారి పాదాలను తాకి క్షమించమని అడిగారు. నాపై కించిత్ ప్రేమ కూడా లేని మీతో కలిసి జీవించడానికి నేను సిద్ధంగా లేను. ఇకపై నేను ఇక్కడ ఉండను, బయలుదేరుతున్నాను. లక్ష్మి, నా మాట విను. నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. లేదు, నన్ను క్షమించండి ప్రభు. నా నిర్ణయంలో మార్పు లేదు. నేను కరవీరపురం వెళ్ళి తపస్సు చేస్తాను. అనుమతించండి. ఈ చీమల పుట్టే నా నివాస స్థలం. శ్రీనివాసుడు చీమల పుట్టను ప్రవేశించాడు. ద్వాపర యుగం అంతమయ్యే వరకు ఆ పుట్టలోనే ఉండి తపస్సు చేయనారంభించాడు. అమ్మా, తాము శ్రీనివాసునిపై కోపగించి వచ్చినందున ఆయన వైకుంఠం వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం భూలోకములో వరాహస్వామి నివసించే శేషాద్రి పర్వతంలోని ఒక చీమ పుట్టలో నివసిస్తున్నారు. అక్కడ ఆయన ఆహారం తీసుకోక ఆకలితో అలమటిస్తున్నారు. మేము ఎంతో దిగులుతో ఇక్కడికొచ్చాం. దేవి, నాదొక చిన్న మాట. శ్రీనివాసునికి తోడుగా ఉండడానికి నేను లేగదోడనవుతాను, బ్రహ్మ గోవు అవుతారు. తాము ఒక గొల్లచ్చగా మారి మా ఇరువరిని చోళ మహారాజుకి విక్రయించండి. మహారాజుకి జయమవుగాక. ఒక గొల్లతో ఒక ఆవుని దూడని తీసుకుని మీ దర్శనం కోసం వేచి ఉండి లోనికి ప్రవేశపెట్టు. రాజా, ఇది సాధారణ గో కాదు. ఒక రోజుకు 5 సేర్ల పాలిస్తుంది. ప్రభు, ఈ ఆవు లేకదొడలు చూడడానికి ఎంత ముచ్చటగా ఉన్నాయి. మనం వీటిని కొనుక్కుందాం. అలాగే కానివ్వు. ఈ గోవును దూడను రాజభవనంలోని గోశాలలో కట్టి తగిన పారితోషికాన్ని తీసుకో. ఎవరక్కడ? ఈ పశువును దూడను మేపడానికి ఒక మంచి గోపాలకుడిని నియమించండి. ఎండలో నడిచి అలసిన గోపాలుడు అక్కడ వృక్షం కింద పడుకుని నిద్రించాడు. గోవు రూపంలో ఉన్న బ్రహ్మ శ్రీనివాసుడు ఉన్న పుట్ట వద్దకు వెళ్లి తన పొదుగులోని పాలను పిండి పుట్టలోకి కార్చాడు. పుట్టలోని శ్రీనివాసుడు బ్రహ్మదేవుడే గోవు రూపంలో వచ్చి తనకు పాలు అందిస్తున్నాడని తెలుసుకుని పరమానందం చెందాడు. గోపాల, ఈ గోవు ఒక రోజుకు 5 సేర్ల పాలిస్తుందని ఆ గొల్లతో చెప్పింది. కానీ గోవుని కొని 6 రోజులైనా అర్ధసేరు పాలు కూడా ఇవ్వలేదు. నువ్వు ఈ రోజంతా ఆ గోవుని కనిపెట్టి అందుకు కారణమేమిటో నాకు తెలపాలి. వెళ్ళు. గోపాలుడు రాణిగారి ఆజ్ఞ ప్రకారం ఒక బండ వెనుక దాగి గోవుని కనిపెట్టసాగాడు. గోవు ఎప్పటిలా పుట్టపై నిలిచి పాలుని శ్రీనివాసుని కోసం కార్చింది. ఓహో, ఈ ఆవు రోజు పాలని ఈ బుట్టలోకి కారుస్తుందా? ఇక దీన్ని ప్రాణాలతో వదలకూడదు. మూర్ఖుడా, నా ఆకలిని తీర్చడానికి పాలిచ్చిన గోవునా చంపదలిచావు. తక్షణమే
నీ శిరస్సు మొండెవు నుండి వేరవుగాక. ఏమిటి? ఆవు ఒళ్ళంతా రక్తపు మరకలు. ఏదో అపాయం సంభవించుండాలి. మహారాజు పరివారంతో ఆవు వెంట అడవిలో గల పుట్ట వద్దకు వచ్చాడు. అక్కడ గోపాలుడు చంపబడి ఉండటాన్ని చూసి ఆగ్రహం చెందాడు. ఎవరు ఇతన్ని చంపింది? భటులారా, వెతకండి. అపరాధి ఎవరైనా సరే పట్టుకొని కఠినంగా శిక్షించండి. మహారాజా, సేవకులు చేసే దోషాలకు ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు బాధ్యత వహించవలసిందే. ఈ పుట్టలో ఉన్న నాకు పాలిస్తున్న ఆ ప్రేమమూర్తి అయిన గోవును చంపదలిచాడు నీ సేవకుడు. అందువలన ఆ పాపం నీకు చెందుతుంది. దీని ఫలితంగా నీవు పిశాచ రూపం ధరించి ఈ అడవిలో తిరిగెదవుగాక. ఇదే నీకు తగిన దండన. మహానుభావ, నన్ను క్షమించండి. ఏం జరిగిందో పూర్తిగా విచారణ జరపక కోపంలో తెలివిహీనుణ్ణయ్యాను. కరుణించి నన్ను శాప విముక్తుణ్ణి గావించండి. రాజా, నీవు గోపాలుడు చేసిన అకృత్యానికి పశ్చాత్తాపపడుతున్నావు కాబట్టి నిన్ను కరుణిస్తాను. నీవు మరలా ఆకాశరాజుగా జన్మించి పద్మావతి అనే కుమార్తెకు జన్మనిస్తావు. నేను ఆమెను వివాహమాడి నీకు మోక్షం ప్రసాదిస్తాను. శ్రీనివాసుడు తన తల నుండి కారుతున్న రక్తాన్ని ఆపడానికి మూలికల కోసం కొండా కోనలు తిరిగాడు. అప్పుడు ఆయన శ్రీ వరాహస్వామిని ఆయన నివాసంలో కలుసుకున్నాడు. ఆయనతో భృగు మహర్షి పైలోకాలకు వచ్చినప్పటి నుంచి తన వక్షస్థలాన్ని తన్ని లక్ష్మి తనపై కోపగించి వెళ్లిన వరకు వివరించాడు. తమరు ఎక్కడ నివసిస్తున్నారు? కలియుగం ముగిసే వరకు నేను భూలోకంలో ఉండి తపస్సు చేయాలని సంకల్పించాను. అలాగైతే మీరు ఈ కొండపైనే నివసించవచ్చును. కానీ అందుకోసం తమరు నాకు కప్పం కట్టవలను. వరాహస్వామి, తమరి కోరిక సముచితమైనదే. కాని నా పరిస్థితి తమకు తెలియంది కాదు. లక్ష్మి నన్ను వదిలి వెళ్ళినప్పటి నుంచి నా వద్ద సంపదలు లేవు. కానీ చింతించకండి, నన్ను కొలిచే భక్తులు మిమ్మల్ని సేవించిన తరువాతే నన్ను చూడవస్తారు. ఇందువలన లభించే కానుకలన్నిటినీ ముందుగా తామే స్వీకరించండి. సరే, అలాగే కానివ్వండి. వరాహస్వామి శ్రీనివాసుని వకుళ మాలిక వద్దకు తీసుకెళ్లాడు. వకుళ, శ్రీనివాసుడు కలియుగం ముగిసే వరకు భూమిలో నివసిస్తానంటున్నారు. నీవే ఆయనకు పరిచర్యలు చేయాలి. కృష్ణ, గత జన్మలో నీవు నా ముద్దుల కుమారుడు కదా. శ్రీనివాస, ఎవరు నిన్ను గాయపరిచింది? బకుళ, గత జన్మలో నేను నీకొక మాట ఇచ్చాను, గుర్తున్నదా? ఈ కలియుగంలో నీవు నన్ను పెళ్లి కుమారుడి వేషంలో చూస్తావని. ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వకుళ మాలిక శ్రీనివాసుని ప్రేమగా అభిమానంగా ఆదరించింది. స్వాగతం, సుస్వాగతం. ఆకాశరాజా, సుస్వాగతం. సుఖమహర్షి, పిల్లలు లేరన్న చింత నన్ను నా భార్యను వేధించుచున్నది. మాకు మీరే మార్గదర్శనం గావించాలి. ఆకాశరాజా, చింతించకు. నీ వంశాంకురం కోసం ఒక యాగం ఆచరించు. అంతా శుభమే జరుగుతుంది. శుకుని ఆజ్ఞ మేరకు ఆకాశరాజు సంతానం కోసం ఒక యాగం చేయడానికి నదీ తీరాన ఒక ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. అక్కడ ఆకాశరాజు తన బంగారు గొడ్డలతో తవ్వుచుండగా ఏదో ఒక శబ్దం విని ఆశ్చర్యపడ్డాడు. ఏమి, భూమిలో ఒక బంగారు పెట్టె? పెట్టెలో ఒక తామర పుష్పంపై అందాల పసిబాలిక కనిపించింది. మహారాజు ఆ బిడ్డను మహారాణి ధరణీదేవికిచ్చి ఈ అందాల బాలికను మన కుమార్తెలా పెంచుకుంటామని తీర్మానించాడు. ధరణీదేవి పద్మంపై ఈ బిడ్డ ఉన్నందువలన పద్మావతి అనే పేరు పెడదాం అని ఆ బిడ్డకి నామకరణం చేసి ఆనందించింది.
కాలం గడిచింది. పద్మావతి చూపురుల దృష్టిని ఆకట్టుకుని సౌందర్య దేవతలా పెరగనారంభించింది. చెల్లులారా, ఏదో ఒక ధ్వని నా చెవులో పడుతున్నది. మీకు వినబడుతున్నదా? ఏదో ఒకటి మన వైపుకే వస్తున్నట్టుంది. అవును దేవి. అయ్యో, అటు చూడండి, ఒక ఏనుగు కోపంతో మన వైపుకే వస్తున్నది. ఆగండి, అనుమతి లేకుండా ఈ రాజోద్యానానికి ఎందుకు వచ్చారు? ఇది ఆకాశరాజు ఉద్యానవనమని మీకు తెలియదా? అర్థమైంది. సుందరమైన ఈ ఉద్యానవనంలో సీతాకోక చిలుకల్లా తిరిగే యువతులను చూడగానే నేను బాగా తెలుసుకున్నాను, ఇది మహారాజుల ఉద్యానవనమని. సుందరి, నీవెవరు? సౌందర్య దేవత స్వర్గం వదిలి భూలోకానికి వచ్చినట్లుగా నా హృదయాన్ని దోచుకున్నావు. ఈ క్షణం నుండి నిన్ను వివాహం చేసుకోవాలని తప్పించిపోతున్నాను. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? ఈమె ఆకాశరాజు ముద్దుల కుమార్తె పద్మావతి. మహారాజు కుమార్తె అయితే వివాహం చేసుకోకూడదా? నేను ఒక ఉన్నత కుటుంబానికి చెందిన వాడినే. చాలు ఆపండి. నేను భగవాన్ శ్రీనివాసుని వివాహం ఆడాలని పెద్దలచే తీర్మానించబడింది. కాబట్టి మీ కోరికను అంగీకరించలేను. వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోండి. శ్రీనివాస, వేటాడి రాగానే ఆకలి అని అంటావే, ఈ రోజు నీకేమైంది? నీ వయసు వారు నిరాశగా ఉన్నారు అంటే నీ మనసుకు నచ్చిన వనితను నీవు కలుసుకున్నావని అర్థం. అంటే నీవు సరిగానే ఊహించావు వకుళమాలిక. అయితే ఆ వనిత ఎవరో తెలుపు. వెంటనే వెళ్ళి మాట్లాడి మీ ఇద్దరికి వివాహాన్ని నిశ్చయం చేస్తాను. పద్మావతి అని పేరు. తను ఆకాశరాజుకు రాణి ధరణీదేవికి కుమార్తెగా జన్మించింది. నేను అడవిలో ఒక మదపుటేనుగును తరుముతూ ఉండగా అది రాజుగారి నందనోద్యమనానికి వెళ్ళింది. నేను అక్కడనే ఆ సౌందర్య దేవతను చూశాను. ఈ పద్మావతికి ఒక జన్మరహస్యం ఉన్నది. నీవు నా పరమ భక్తురాలివైనందువలన, నాకు పరిచర్యలు చేయడానికే జన్మించినందువలన నీతో ఆ మాట చెబుతాను. శ్రీనివాసుడు వివరించనారంభించాడు. నేను పూర్వ అవతారంలో శ్రీరాముడిగా జన్మించాను. అప్పుడు నాకు భార్య అయిన సీతాదేవిని రావణాసురుడు చెరపట్టి కొంతకాలం అశోకవనంలో బంధించి ఉంచాడు. అప్పుడు ఆమె తన శీలాన్ని ఈ ప్రపంచము ప్రజలు గుర్తించాలని అగ్నిప్రవేశం చేసింది. అప్పుడు అక్కడ ఇద్దరు సీతలను కనిపింపజేశాడు అగ్నిదేవుడు. వారిని శ్రీరాముడనైన నాకు చూపించి, ఈమెనే వేదవతి, ఈమె శ్రీమన్నారాయణుని వివాహమాడదలిచి హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉన్నది. అప్పుడు ఆ మార్గంలో వెళ్తున్న రావణాసురుడు ఈమె సౌందర్యాన్ని చూసి మోహించి బలాత్కరించబోయాడు. రావణుని కామాగ్నికి బలి కావడం కన్నా అగ్నికి ఆహుతి కావడం మంచిదని అగ్ని ప్రవేశం చేసింది వేదవతి. అప్పుడు తను ఆమెను రక్షించాను అన్నాడు అగ్నిదేవుడు. మాయా సీత అయిన వేదవతిని వివాహం చేసుకోవలసిందిగా అగ్నిదేవుడు నా వద్దకు వచ్చి కోరాడు. కాని శ్రీరాముడనైన నేను ఈ రామావతారంలో ఏకపత్ని వ్రతుణ్ణి కాబట్టి ఆ అవతారంలో సీతాదేవిని తప్ప నేను మరొక స్త్రీని వివాహం చేసుకోనని చెప్పి నిరాకరించాను. కాని కలియుగంలో మీ కోరికను మన్నించి వేదవతిని వివాహం ఆడతానని నేను అగ్నిదేవుడికి మాట ఇచ్చాను. ఆ మాటను నెరవేర్చాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. శ్రీనివాస, చింతించకు. నేను ఇప్పుడే పద్మావతిని కలిసి మీ వివాహాన్ని నిశ్చయించుకొని వస్తాను. వకుళమాలిక నా మనసును చురుగున్న వారి వద్దకు వెళ్లి ఆమె మనసు తెలుసుకుని
అంగీకారం పొంది నా వద్దకు వచ్చేలోపు నా మనసు సాలెగుటిలో చిక్కిన సీతాకోకచిలుకలా తప్పించిపోతున్నది. కానీ అంతకన్నా ముందు నేను పద్మావతిని కలుసుకుంటాను. దేవి, రాజభవనం వాకిట సోది చెప్పే ఒక ఎరుకలసాని వచ్చింది. మిమ్మల్ని చూడాలని చాలా తొందరపడుతోంది. అలాగా, వెంటనే ప్రవేశపెట్టు. మహారాణి, మీ మనసులోని చింతను నేను బాగా కనుగొన్నాను. ఈ రాజమందిరంలో మంగళవాద్యాలు మోగే సమయం ఆసన్నమైనది. బాగా అర్థమయ్యేలా చెప్పు. రాకుమారి, ఏది మీ వామహస్తాన్ని చూపండి. పూదోటలో చెళ్ళతో ఉల్లాసంగా విహారం చేస్తున్న రాకుమారిని ఓ మదపుటేనుగు తరుముకు వచ్చింది. చెల్లు హాహాకారాలు చేయగా వేటగాడొకడు అక్కడ ప్రత్యక్షమైనాడు. మదపుటేనుగు ఆ వేటగాని బలాన్ని ఎదిరించలేక తల వంచి అక్కడి నుంచి పారిపోయింది. ఏనుగేమో పారిపోయింది, కానీ రాకుమారి మనసులో ప్రేమ చిగురించింది. చింతించకమ్మా, నువ్వు దిగులు పడకు. ఆ ప్రియుడెవరోనని ఆలోచించకు. అతడే శ్రీమన్నారాయణుడు. మహారాణి, తమ దర్శనం కోసం వకుళమాలిక అనే యోగిని వచ్చింది. మహారాణి, నా పేరు వకుళమాలిక. నేను శ్రీనివాసుని పెంపుడు తల్లిని. నా కుమారుడు తమ కుమార్తెను వివాహం చేసుకోవాలని పట్టుబట్టాడు. తమ అభీష్టం తెలుసుకోవడానికే నేనొచ్చాను. వకుళమాలిక, అన్ని విషయాలు తెలుసుకున్నాము. మేము అదృష్టవంతులం. మేము సదా కొలిచే శ్రీమన్నారాయణుడే మా కుమార్తెను చేపట్టనున్నాడు. శుభవార్తను మీకు త్వరలో తెలియజేస్తాం. స్వాగతం సుఖమహర్షి, స్వాగతం. తమ రాకలోని అంతరార్థం? నేను నారాయణపుర ప్రభువు ఆకాశరాజు వద్ద నుండి వస్తున్నాను. వారు తమ వివాహం గురించి మంచి నిర్ణయం తీసుకున్నారు. అలాగా, నేను అదృష్టవంతుడిని. వేటాడ వెళ్లిన నా మనసును చురగొన్న తరుణినే భార్యగా పొందబోతున్నాను. వివాహ ఏర్పాట్లు వైభవంగా జరుగుతున్నాయి. కానీ శ్రీనివాసుడు మాత్రం చెంపకు చేయి చేర్చి చింతాక్రాంతుడైనాడు. అప్పుడు అక్కడ శివుడు బ్రహ్మ ప్రత్యక్షమైనారు. నగరమంతా కళ్యాణ శోభతో వెలిగిపోతున్నది. కానీ తమరు మాత్రం ఎందుకిలా చింతాక్రాంతులైనారు? పరమేశ్వర, ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారే. లక్ష్మి నన్ను వదిలి వెళ్లిన తరువాత నా వద్ద సంపదలు లేవు కదా. వివాహానికి కావలసిన ధనాన్ని ఎలా సమకూర్చాలా అని విచారిస్తున్నాను. దిగులు పడకు శ్రీనివాస, ఇప్పుడే కుబేరుని రప్పించి అతని వద్ద ధనాన్ని అప్పుగా తీసుకుందా. శ్రీనివాసునికి పద్మావతికి మంగళ స్నానాలు ఏర్పాటైనాయి. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. సుఖయోగి ఆశీర్వాదంతో వివాహం వైభవంగా జరుగుతున్నది. నారాయణుని వదిలివెళ్లిన లక్ష్మీదేవిని సూర్యుడు తీసుకుని రాగా ఆమె వధూవరులను ఆశీర్వదించింది. దంపతులు ఆకాశరాజు ధరణీదేవి వద్ద దీవెనలు పొంది వెంకటాద్రిలో ఉన్న శ్రీనివాసుని గృహానికి తరలి వెళ్లారు. నులువెచ్చని సూర్యకిరణాల మధ్య పక్షుల కిలకిలా రావాల నడుమ మైమరిచిన నూతన దంపతులకు అనుకోని చెడు వార్త ఒకటి అందింది. రాకుమారి, తమరి పితృదేవులు స్వర్గస్థులైనారు. మీ సోదరుడు వసుదానుడు మీ పినతండ్రి తొండమానికి మధ్య అధికారం కోసం పోరాటం జరుగుతున్నది. మీ ఇద్దరిని వెంటనే నారాయణపురం తీసుకురమ్మని మంత్రి నన్ను పంపారు. శ్రీనివాసునికి పెద్ద చిక్కు వచ్చి పడింది. వసుదానుడు తొండమానుడు ఇద్దరూ శ్రీనివాసునికి ఆత్మీయులే.
తన చక్రాన్ని తొండమానునికి అప్పగించి తాను వసుధాముని పక్షం వహించాడు. ఈ యుద్ధాన్ని తక్షణమే ఆపాలి. అవును, ఇదే మంచి ఉపాయం. వసుధామ, తొండమాను, మీరిద్దరూ చింతించకండి. మీ మనసులో మార్పు రావాలని నేనిలా ఓ నాటకం ఆడాను. ఈ రాజ్యాన్ని మీరిద్దరూ సరిసమానంగా పంచుకొని పాలించండి. తొండమాను, నేను పద్మావతి అగస్త్యుని ఆశ్రమంలో నివసిస్తున్నాం. మా కోసం నువ్వు ఈ కొండపై ఒక దేవాలయాన్ని నిర్మించు, భక్తులు వచ్చి మమ్మల్ని దర్శించని. కలియుగాంతం వరకు నేను ఇక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తాను. స్వామి, ఎందుకీ చింత? పద్మావతి, ఇది నీకే తెలుసు. మన వివాహానికి కుబేరుని వద్ద ధన సహాయం పొంది చాలా కాలమైంది. అసలు వడ్డీ పెరిగిపోయాయి. స్వామి, తాము వెంటనే లక్ష్మీదేవిని తమ చెంతకు రప్పించుకోండి. శ్రీనివాసుడు 1000 దళములు గల తామర పువ్వులను పద్మతీర్థంలో ఉంచి ఆ తీరంలో తీవ్ర తపస్సును ఆరంభించాడు. మాత, నన్ను క్షమించండి. నా కోపం వలన మీరు నారాయణుని వదిలి రావలసి వచ్చింది. ఇక ఆయనతో కలిసి ఈ జగత్తు సుభిక్షంగా ఉండేలా జీవించండి. దేవి, ఇకపై నువ్వు నాతోనే ఉండిపో. నీ భక్తులు నిన్ను దర్శించడానికి వచ్చినప్పుడు సిరి సంపదలు పొందేలా నీచే ఆశీర్వదించబడతారు. నిన్ను దర్శించ వచ్చేవారు నన్ను దర్శించడానికి రావడంతో ఆ కానుకలలో నాకు ఒక భాగం చెందుతుంది. ఆ సంపద నేను కుబేరుని వద్ద పొందిన అసలు వడ్డీ తీర్చడానికి ఉపయోగపడుతుంది. లక్ష్మీదేవి ఇందుకు సమ్మతించగా శ్రీమన్నారాయణుడు, దేవి కొండపైనున్న దేవాలయంలో దేవతామూర్తులుగా వెలిశారు.